పొట్టివాని పొడుగొడు కొడితే పొడుగొన్ని పోచమ్మ కొట్టిందట. ఈ సామెతను తరచూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో వాడతారు. నేడు నగరంలో కళ్ళు ముస్తేదారుల పరిస్థితి సైతం అదే మాదిరి మారింది. వీరి చక్రబంధంలో చిక్కిన అధికారులు ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. వివాదాలకు నిలువైన నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిస్థితిలో ఈ పరిస్థితి దాపురించింది. లీటర్ నాటుసారా పట్టుకొని కేసు చేసే అధికారులకు వేలాది లీటర్ల కల్తీ కళ్ళు కనిపించడం లేదా అన్న విమర్శలను మూటగట్టుకున్నారు. తెగేదాకా లాగితే ముస్తేదారులకు అధికారుల మధ్య బంధం ఏమవుతుందో మరి అంటున్నారు కొందరు. జిల్లా కేంద్రంలోని 3 కళ్ళు సొసైటీలు కలిసి వేలాది లీటర్ల కల్తీ కళ్ళు తయారు చేసి విక్రయిస్తున్న విషయం అందరికీ తెలిసిన నగ్న సత్యం. 1-2 సొసైటీల వారు సిండికేట్ గా మారి 18 దుకాణాలు నడుపుతున్నారు. 3వ డిపో వారు మాత్రం 19 దుకాణాలు నడిపిస్తున్నారు. ఇవి అధికారుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం. లెక్కలకు మించి నడుపుతున్న దుకాణాల సంఖ్య 10లలో ఉంటుంది. గుడి బడి ప్రజలు నివసించే ప్రాంతాలకు దూరంగా ఈ దుకాణాలు ఉండాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. కానీ అవేమీ పట్టనట్టు అధికారుల అండదండలతో జనావాసాల మధ్య ఈ కళ్ళు దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన దారిని ఆనుకుని ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. మహిళలు ఈ దారి గుండా నడవాలంటే భయంతో వణికిపోతున్నారు. మత్తులో ఎలా వ్యవహరిస్తారో అన్న భయం. కానీ కల్తీ కళ్ళుతో అందరినీ తమ దారిలోకి తెచ్చామని భావిస్తున్నారు. మద్యపాన నిషేధ శాఖలో ప్రస్తుతం కలకలం మొదలయ్యింది. వీటిని నివారించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత పోరు కాస్త కళ్ళు ముస్తేదారులకు వరంగా మారింది. దీన్ని అలసిగా చేసుకుని కల్తీ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి నగరంలో ఎక్కడ దుకాణాలు ఉన్నాయి, ఏవి అనుమతి ఉన్నాయి, వేటికి అనుమతి లేదన్న కనీస సమాచారం లేకపోవడం, ఎస్ఐ సిఐ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఇక కింది స్థాయి సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి పూర్తి సమాచారం తెలుసు. కానీ వారు కూడా అధికారులకు తెలిసిన విషయాన్ని చెప్పకుండా వ్యవహరిస్తూ కోవచ్చుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది ఎప్పుడైనా తనిఖీలకు వెళ్తున్న సమయంలో ముస్తేదారునికి ముందస్తు సమాచారం అందిస్తారని తెలిసింది. ఉన్నత అధికారులకు సహకరించకపోవడం, ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి రావడం పరిపాటిగా మారింది. దీంతోనే ప్రస్తుతం ఉన్న సీఐ మమత సెలవుపై వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుత ఇన్ఛార్జ్ సీఐ సింధు, ఎస్ఐ మల్లేష్ క్రింది స్థాయి అధికారులు చెప్పినట్టు నడుచుకుంటున్నారని కార్యాలయం నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ కల్తీ కళ్ళు ముస్తేదారులకు అధికారులు అండగా ఉన్నారన్న సమాచారంపై లోకల్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. అధికారుల వ్యవహార శైలిని కండ్లకు కట్టినట్టు చూపించింది. దీంతో ఈ పంచాయతీ కాస్త ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో పాటు డిప్యూటీ కమిషనర్ వద్దకు చేరిందని సమాచారం. గురువారం జరిగిన సమావేశం అనంతరం ఎస్ఐ మల్లేష్ కు క్లాస్ తీసుకున్నారని సమాచారం. సిఐ సింధు సమావేశానికి హాజరు కాలేదని తేలింది. ఈ విషయంలో ఈసీ సీరియస్ గా ఉన్నారని, దీనిపై త్వరగా నివేదిక అందించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇదంతా నిజమైతే మాత్రం కళ్ళు ముస్తేదారులు పరుగులు పెట్టాల్సిందే. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది ప్రస్తుతం నెలకొన్న $1000 ప్రశ్న. శ్మశాన వాటిక కళ్ళు డిపోపై తనిఖీ చేశాం, శాంపిల్స్ తీసుకున్నాం, అంతా సవ్యంగా ఉందని అధికారులు చెప్పారు. కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. లోకల్ న్యూస్ అధికారుల ప్రవర్తనపై ప్రసారం చేసిన కథనం కాస్త నేడు హాట్ టాపిక్ గా మారింది. ఉచ్చు బిగుసుకోకముందే జాగ్రత్త పడితే మంచిది, లేకపోతే తమకే ప్రమాదమని గ్రహించారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఈ పొడవైన కళ్ళు ముస్తేదారులను కొట్టేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారని వినికిడి.